సంజన గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా, నెగిటివ్ అవుతానా అని నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో, నేను అప్పుడే ఆమె ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఇమ్ము అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్‌గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి, అలా 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 కనెక్ట్ అయ్యి నన్ను నేను అమ్మ అంటాం, తను నన్ను కొడుకు అంటాం, అలా అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్‌గా ఉన్న వ్యక్తి హౌస్‌లో. అండ్ గుడ్డిగా 100 మంది రాని నేను ఇమ్మాన్యుయల్ సైడే నుంచుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను. అండ్ నేనైనా సరే 100 మంది రాని నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ లాస్ట్‌కి వచ్చే కొందికి క్రౌడ్ తగ్గే కొందికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి. కానీ అవి మేము అక్కడే సార్ట్ అవుట్ చేసుకున్నాం. ఇదంతా గేమ్ వరకే మమ్మ, వదిలేసేయి అంటే తను కూడా అరే నాకు తెలుసు, చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. చాలా అంటే చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్, నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి. నాకు సంజన గారు హౌస్‌లో ఉండాలి. ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి. ఇదే ఉండేది నాకు మైండ్. ఇమాన్యుయల్ గారు మీరు ఫస్ట్‌లో ఉన్నారు, నా ఫ్యామిలీ వీక్ ఫస్ట్‌లో మీరే ఉన్నారు. కానీ చూసుకుంటే ఫ్యామిలీ వీక్ తర్వాత మీకేం ఎక్కడ చేంజ్ అయింది అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఫ్యామిలీ వీక్ తర్వాత నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు. వచ్చిన తర్వాత అంత టైం లేదు. ఎపిసోడ్స్ ఏం చూడలేదు. ఫ్యామిలీ వీక్ తర్వాత నా గేమ్ ఎక్కడ చేంజ్ అయిందో నాకు అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను. కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది, "నువ్వు హీరోలా బయటికి రావాలి" అని అంది. అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, గెలవాలనే కోరుకుంటారు. సో గెలవటానికి ఏం చేయాలి? గెలవాలంటే గేమ్‌లో ఎక్కువసేపు ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. అదే చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ తగ్గించలేదు నా గేమ్ గానీ, నా ఫన్ గానీ. ఒకవేళ చూసుకుంటే 15థ్ వీక్‌లో కూడా నేను స్కిట్‌లు చేసిన రోజులున్నాయి. బేసిక్‌గా 15థ్ వీక్‌లో అందరూ రిలాక్స్ అయిపోతారు. హమ్మయ్య! అని నడువాలు చేసి ఇంక మనం టాప్ 5కి వచ్చేసాంగా అనుకుంటారు. కానీ నేను 15థ్ వీక్‌లో కూడా రోజుకో స్కిట్ చేసేవాడిని మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి. సో నా గేమ్ అయితే మార్చుకోలేదు గానీ అదే లేదన్న. కమెడియన్స్‌కి కప్ ఇవ్వట్రా అనేది అది మనం ఏం చెప్పలేం. లోపల ఈ బిగ్ బాస్ సీజన్‌లో ఇమాన్యుయల్ లేకపోతే కనుక ఎంటర్‌టైన్‌మెంట్ అంటేనే లేదు. తనే త్రూ అవుట్ ఎంటర్‌టైన్ చేశాడు. తన గేమ్స్ పరంగా ఆడాడు, ఎంటర్‌టైన్ చేశాడు, అన్నీ చేశాడు. బట్ అన్‌ఫేర్ తనకి ఇవ్వలేదు. ఈవెన్ థర్డ్ ప్లేస్‌లో కూడా లేరు అని చెప్పి చాలా మంది కామనర్స్ అడుగుతున్నారు. ఇదే క్వశ్చన్. సో మీరేమంటారు?